ఈరోజు ఉదయం మనకి తొలి ఏకాదశి అని చెప్పి పిలువబడుతుంది. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి అంటే ఏమిటి? మనకి ప్రతి ఏకాదశి కూడా చాలా విశిష్టమైనటువంటిదే. ప్రతి ఏకాదశి కూడా విష్ణు ప్రీత్యర్థం ఉపవాసాలు చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, అలాగే ఏకాదశి ఉపవాసం చేయటం, ఇవన్నీ కూడా చాలామంది తప్పకుండా ఆచరించేటటువంటివి. ఉన్నటువంటి 15 తిథుల్లో ఈ ఏకాదశి అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి తిథి. ఇది విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పి చెప్పబడుతుంది. ఈ ఏకాదశి ఉపవాసములు ఇవన్నీ కూడా అనాదిగా అంటే చాలా కాలం నుంచి మన పూర్వీకులందరూ కూడా ఆచరించినటువంటిదే. ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ ఏకాదశి ఉపవాసములు, ఏకాదశి రోజున విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పఠనం ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తూ ఉంటారు. అయితే ప్రతీ నెల కూడా అంటే ప్రతి మాసము కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, బహుళపక్షంలో ఒకటి. అయితే ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి అనేటటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలోని ఏకాదశి. ఈ రోజున విశేషం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. అంటే మళ్ళీ శ్రీ మహావిష్ణువుకి యోగ నిద్ర ఏమిటి అంటే దాని పేరు యోగ నిద్ర. మనం పోయేటటువంటిది నిద్ర, ఆయన పోయేటటువంటిది యోగ నిద్ర. శ్రీ మహావిష్ణువు కనురెప్పలు కనుక ఒకసారి వ్రాలిస్తే సృష్టి అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి ఆ విష్ణు పరమాత్మ ముక్కోటి ఏకాదశి నాడు మళ్ళీ తిరిగి కన్నులు తెరుస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అనేటటువంటి మరొక పేరు. ఇది మార్గశిర మాసంలో వస్తుంది. మీరు ఇక్కడి నుంచి కనుక లెక్క పెడితే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము ఖచ్చితంగా 6వ నెలకి ఆయన మళ్ళీ యోగ నిద్రలోంచి మేలుకోవటం జరుగుతుంది. అందుకని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి కూడా విశేషమైనటువంటి పండుగలాగా చేసుకుంటాం. అన్ని ఏకాదశుల్లో కూడా ఈ తొలి ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి 2 కూడా చాలా శ్రేష్టమైనటువంటివి. ఈ 2 రోజుల్లో చేసేటటువంటి విష్ణు ఆరాధన చాలా మంచిది అని చెప్పబడుతుంది. అలాగే గురువుగారు చాగంటి గారు చెప్తూ ఉంటారు, విష్ణువు యొక్క దంష్ట్రలు ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు బయటికి వస్తాయి. అది ఒకటి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున, మళ్ళీ వైకుంఠ ఏకాదశి రోజున. ప్రతి 6 నెలల వ్యత్యాసం దీనికి ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు ప్రీత్యర్థం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న, విష్ణువుకి పూజ చేసిన ఏదైనా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి భగవద్భక్తులందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆ విష్ణు ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయటం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.